బీసీలను ఎగ్జాంపుల్ తీసుకొని బీసీలో వర్గీకరణ జరిగింది కాబట్టి బీసీలకు న్యాయం జరుగుతుందంటే ఎవడన్నాడు బీసీలకు న్యాయం జరిగిందని? బీసీలో ఉన్న కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందినాయి తప్ప మిగిలిన కులాలు ఈ రోజు కూడా వాళ్ళు రాజకీయ హక్కులకు నోచుకోలేదు. చాకలి కులం కావచ్చు, మంగలి కులం కావచ్చు, వడ్డెర కావచ్చు, ఇవన్నీ కులాలు వెనుకబడడం అంటే బీసీలలో చేసినటువంటి ఏబిసిడి కూడా శాస్త్రీయబద్ధం కాదు. కాబట్టి ఆ తర్వాత కాలంలో ఎంబీసీ మూవ్మెంట్ వచ్చింది, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ మూవ్మెంట్. ఒకవేళ ఏబిసిడి మూలంగా బీసీ కులాలకు న్యాయం జరిగి ఉన్నట్లయితే ఎంబీసీ మూవ్మెంట్ ఎందుకు నిలబడ్డది రాష్ట్రంలో? ఈరోజు కూడా ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ క్యాస్టెస్ కులాలు పోరాటం చేయట్లేదా వాళ్ళ హక్కుల గురించి? అంటే ఈ వర్గీకరణ అనేది వాళ్ళకి న్యాయం చేయకపోతేనే కదా. మరి విశ్వేశ్వరయ్య కళ్ళలో ఏమేసుకున్నాడు, తిరుమల ఏమేసుకున్నాడు, ఈ మాట్లాడుతున్నటువంటి విఠల్ ఏమేసుకున్నాడు? వీళ్ళ కంటికి కనబడట్లేదా? అసలు బీసీలకు చేసినటువంటి వర్గీకరణ ఆల్సో కూడా రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైనది. సామాజిక వెనుకబాటుతనం అనేది 340 కొలమానమైన తర్వాత మీరు ఆర్థిక వెనుకబాటుతనాన్ని బేస్ చేసుకొని వర్గీకరించడమే రాజ్యాంగానికి వ్యతిరేకం. మీరు దాని మీద మాట్లాడరు.